హాయ్ అండి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వాళ్ళైనా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టేస్టీగా తింటూనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా బెస్ట్ చాయిస్ ఈ జొన్నలతో చేసిన ఉప్మాయేనండి. దీన్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా, నైట్ డిన్నర్లో తీసుకున్నా, ఎలా తీసుకున్నా సరే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. దీనికోసం మనం చేయవలసిందల్లా మనం బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకునే 7-8 గంటల ముందుగానే జొన్నల్ని నానబెట్టుకోవాలి. ఎందుకంటే సహజంగానే మిల్లెట్స్ కుక్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. అందులోనూ వాటిల్లో ఉండే బెనిఫిట్స్ అన్ని పూర్తిగా శరీరానికి అబ్జర్వ్ కావాలంటే కనీసం 7-8 గంటలన్నా వాటిని నానబెట్టుకోవాలి. ఇలా నానిన జొన్నల్లోకి మరికొన్ని పల్లీలు కూడా వేసి మరొకసారి శుభ్రంగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో వేసి కప్పుకు 2 కప్పుల చొప్పున వాటర్ని పోసి హై ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాక వేరొక కడాయిలో కొద్దిగానే నూనె వేసేసి పోపు దినుసులతో పాటు ఒక రెమ్మ కరివేపాకు, కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లి మిశ్రమంతో పాటు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంత పసుపు వేసేసి మరొకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోగా జొన్నలు తీసుకున్న క్వాంటిటీలో కనీసం సగమైనా ఉండేటట్టుగా పచ్చి కొబ్బరిని కాస్త కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని కడాయిలోని ముక్కలు మగ్గినాక ఉడికించి పెట్టుకున్న జొన్నలతో పాటు పచ్చి కొబ్బరిని కూడా వేసేసి ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.